సో ఇక్కడ జనరల్గా ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేసే అంకుల్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ రోజు ఫుడ్ పెడతారా? రోజు పొద్దున 365 రోజులు కూడా ఫుడ్ పెడుతున్నారు. 360 రోజులు పెట్టిరమ్మా. పొద్దున కూడా టిఫిన్ పెడతారు, చాయ్ ఇస్తారు. అది ₹1, ఇది ₹1. మళ్ళీ మధ్యాహ్నం 12:30 to 2 వరకు ఉంటుంది. అది భోజనము. రోజుకి ఒక వెరైటీ ఉంటుంది. ఒక దినం పప్పు ఉంటుంది, ఒక దినం అన్నం పప్పు, బగారా రైస్, దాల్చా, మళ్ళీ కిచిడి, పచ్చి పులుసు, టమాటా రైస్, పెరుగు చట్నీ ఇట్లా ఉంటుంది. రోజు ఒక వెరైటీగా ఉంటుంది. అంటే 1 year అవుతుందమ్మా. ఇప్పుడు February 2 వస్తే 1 year అవుతుంది. ఈ ఆయననే జార్జ్ రాకేష్ గారే మొత్తం. రోజు 300 plates, అంటే 300 plates అమ్మ రోజు. ఒకరు తింటారు, ఒకరు 2 తింటారు, ఒకరు 3 తింటారు ప్లేట్లు. కానీ వస్తారు 300 plates ఉంటారు. 200 మీద 250, 200, 300 దాకా కూడా టచ్ అవుతారు ఒకసారి. ఇస్తారు కదమ్మా. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇచ్చినాం కదా అట్లా. ఇంకా యాంటీక్రాపోలకు కూడా ఒటీని ఇవ్వమంటాడు, ఒటీని ఇస్తాం మేము. అది చెప్పేస్తాడు, ముందే చెప్తాడు. యాంటీక్రాపోలు కానీ గుడ్డోలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ చూసుకోవాలి, వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలని చెప్తాడు. అమ్మ ప్రాన్సెస్ ఉంటేనే కదమ్మా అన్నీ నడుస్తాయి. అంటే ఇప్పుడు ఇక ఫోన్ నెంబర్ ఉందమ్మా, ఇది కార్డు ఉంది. ఇది దీంట్లో ఇవి ఉంటాయి. స్కానింగ్ చేసి సార్ కాంటాక్ట్ చేసుకుంటే ఆయన జార్జ్ రాకేష్ గారికే పోతాయి అమౌంట్. ఆయనకే డైరెక్ట్ పోతుంది. మీరు మాట్లాడాలి, ఆయనతో ప్రొవైడ్ చేయాలి. మీకు ఏం ఫుడ్ కావాలి, ఏం కథనో సార్తో మాట్లాడితే ఆయన ఇది చేసుకొని దానికి ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటాడు కూడా ఆయన ఇది చేస్తాడు, చెప్తాడు. రెగ్యులర్గా ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తూనే ఉంటారా, లేకపోతే ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు రాకపోయినా పెడతాడమ్మా. ఒక దినం రారు కదా, రెగ్యులర్గా రాకపోతే సారే పెడతాడు. ఆయననే జబ్బు నుంచి పెడతాడు. మీరు ఇక్కడ తింటారా? పెడతారు కదా. తింటామమ్మా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి కావాలి కదమ్మా. ఏమైనా ఉంటే తింటాం, లేకపోతే నా ఇల్లు కూడా పక్కకే పోయి వాకింగ్ డిస్టెన్స్ అది ఏం లేదు. ఉంటుందమ్మా, ఎందుకుంటుంది. తింటా కూడా నేను. చాలా మంది ఆకలితో వచ్చిన వాళ్ళు, పేదలు, రిచ్ వాళ్ళు అని లేదమ్మా, ఎవ్వరు అందరు తింటారు. ఆకలి తీర్చుతున్నారు, తీసుకురమ్మా అంతే. ఇవ్వాలని ఇప్పుడు పక్క గల్లీలో మహేంద్ర టెక్ మహేంద్ర ఉన్నారు, ఆడ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు వస్తారు, ఇట్లా పోతారు, తింటారు, చేస్తారు, అంతే. ఏం లేదు గరీబోళ్ళు గొప్పోళ్ళు అది ఏం లేదు. ఎవరు వచ్చినా ₹1 పెడతారు, తింటారు, పోతారు, అంతే కథ. రైట్ మా, థ్యాంక్ యూ మా. తింటారా అండి ఇక్కడ ఫుడ్ మీరు? పొద్దున టిఫిన్ చేస్తాం. పొద్దున రూపాయికి ఇడ్లీ, చాయ్. ఒకరోజు ఇడ్లీ ఉంటుంది, ఒకరోజు ఉప్మా ఉంటుంది. తెల్లని మళ్ళీ ఇది మన పొడవ అని చెప్పి ఉంటుంది, పులావ్. మళ్ళీ మధ్యాహ్నం ₹1 అన్నం ఉంటుంది. అన్నం కూడా తింటారు. మాది నిజామాబాదు. మేము ఇక్కడే ఉంటాము, కానీ ఇక్కడ తింటాం మేము. ఇక్కడ పని చేస్తాము. పని లేకపోతే అది మాత్రం వచ్చి ఇక్కడ తింటాం మేము. ఇక్కడ ₹1 అన్నము. వాళ్ళు మంచిగా ప్లేట్లో ఇస్తారు, చెంచా ఇస్తారు, సాంబారు, క్యారెట్, కీరా. ఒక ₹2 ఇస్తే కడుపు మంచిగా మాకైతే ఓకే. సూపర్ అమ్మా, సూపర్ అంటే సూపర్. అసలు రూపాయికి ఇప్పట్లో కనీసం చాక్లెట్లు కూడా పిల్లలు రూపాయి ఇస్తే తీసుకోవట్లేదు. అలాంటిది ఫుడ్ పెట్టి కడుపు నింపుతున్నారు. అలాంటిది ఎలా అనిపిస్తుంది ఫుడ్? మాకైతే హైజీన్ ఉందా? ఇది ఎవరి గురించి పెట్టలేదు, మా గురించి పెట్టారు. అంటే ఎవరు లేని వాళ్ళ కోసం. నాకు ఎవరు లేరు. నేను ఇప్పుడు చూసి ఉన్నా చూడగా, నాకు ఎవరు లేరు. నేను ఇక్కడ ఉంటాను, పనుకునేది అక్కడ రోడ్డు మీద. కానీ మా గురించి మాత్రం మంచిగా ఉందమ్మా. మాకైతే మంచి పెడతారు ఫుడ్. మన సేమ్ ఇంట్లో వండినట్టే ఉంది మేడం. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే రోడ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు లేని వాళ్ళు తినలేని పరిస్థితిలో వచ్చి ఇక్కడ తినేటట్టు మంచి కార్యం జరుగుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ వర్క్. ఇట్లాంటిది ప్రతి చోట పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నేను 3-4 monthsకి వెళ్ళి వస్తున్నా మేడం. నేను ఇక్కడ పక్కన ఆఫీస్ ఉంది అమృతవాణిలా. సో వన్ డే నేను చూశాను ఇట్లా ఇదేంది భోజనం పెడుతున్నారు అని చూసి ఆ ₹1 పెట్టేది ఏంది, వీళ్ళు ఏం పెడతారో ఏమో అని చూడడానికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయిపోయినా. ఇది సేమ్ లైక్ హోమ్ ఫుడ్ ఓన్లీ. సో ఇట్లాంటి సంస్థలు ప్రతి ఏరియాలో ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు ఇక్కడ సాంబార్ రైస్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ తింటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడికి మీరు రోజు వస్తారా అండి? రోజు వస్తారు. రోజు తింటారు ఇక్కడ? ఓన్లీ లంచ్ తింటారా, లేకపోతే మార్నింగ్ టీ బ్రేక్? మార్నింగ్ సామాన్యంగా రాను, మధ్యాహ్నం అయితే కంపల్సరీ వస్తారు. మార్నింగ్ ఎప్పుడైనా తిన్నారా ఇక్కడ టిఫిన్? వారంలో 1-2 సార్లు వస్తారు. ఏం పెడతారు ఇక్కడ మార్నింగ్ టిఫిన్? ఉప్మా, ఉతప్ప, ఉప్మా వేస్తాడు, పులిగూర వేస్తారు, మళ్ళా టమాటా బాధ అంటారు,
కోడిగుడ్డు అరటిపండు ఇవి పెడతాను. నేను ఎక్కువ ఉన్నప్పుడు రాను, ఓకే. అందుకే నేను ఎప్పుడు వారంలో ఎక్కడ ఉంటారు అండి మీరు? నేరేడుమెట్టు డిఏవి దగ్గర. ఓకే ఓకే. ఆహా. ఇక్కడ తిన్నారు కదా, మంచిగా ఉంటుందా? తినొచ్చు మంచిగా ఉంటుంది కాబట్టి వస్తున్నా. అన్నం బాగుంటుంది. బాగుంటుందా? ఆ. ఓకే. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు ఇక్కడ place నేను ఉందని ఎట్లా 3 నెలలు అయిపోయింది అంతే. ఎట్లా తెలుసు మీకు ఇక్కడ ఒక నేను place? పేపర్లో చదివిన, ఈనాడు పేపర్లో 1 రూపీకి ఇప్పుడు పెడుతున్నారని చదివారా? ₹1 భోజనం అని చెప్పి పేపర్కి ఇచ్చిండు. ఓకే. అప్పటి నుంచి వస్తున్నా. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నారా? ఓకే. ఓకే బాయ్. పర్వాలే మంచిగా ఉంది. ఓకే. 1 రూపీస్ అన్నము సాంబార్ సూపర్ ఉంది, మంచిగా పర్వాలే అని ₹1 పెట్టినందుకు ప్రజలు ఏం చేస్తారు, పైసలు ఉన్నప్పుడు మందు తాగుతారు, పైసలు లేనప్పుడు ₹1 అన్నం తింటారు. అయితే ఈ ₹1 అన్నం తినేటోళ్ళు ఎటువంటి వాళ్ళు తినాలంటే కాల్చేలు లేనోళ్ళు, పేదవాళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, మంచోళ్ళు జేబులలో 200, 500 ఉన్నోళ్ళు కూడా తింటోళ్ళు ₹1 పెట్టి అన్నం. హైదరాబాద్లో ఒక 10 దిక్కులు అయినా కూడా పెట్టిన వాళ్ళకు చందాలు ఇచ్చిన వాళ్ళకు చాలా పుణ్యం, చాలా మంచిది. ₹1 ఏం లేదు, ₹1 ఒక బిస్కెట్ కూడా రాదు దుకాణంలో, చాయ్ కూడా దొరకదు ఇప్పుడు. ఏం దొరకది. ₹1 పెట్టినందుకు చాలా సంతోషం నాకు. కానీ